తెలియదండి. అనాది కాలంలోనే వేరైపోయినాడు. ఇప్పుడు చూడండి, సముద్రంలో నీళ్ల బొట్లు ఏంటి, డ్రాప్స్, అనేకమైన బిందువులు ఉన్నాయి కదా సముద్రంలో. హాయిగా ఉంటాయండి, క్షేమంగా ఉంటాయండి ఆ బిందువులన్నీ. కానీ ఏదైనా ఒక బిందువు కనుక ఎగిరి ఒడ్డును పడితే ఏమవుతుంది చెప్పండి? ఒక బిందువు కనుక సముద్రంలో నుంచి ఎగిరి ఒడ్డును కనుక పడితే ఇట్ విల్ ఎవాపరేట్, నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుంది, ఎండిపోతుందండి, ఆవిరైపోతుంది. చూచారా? సముద్రంలో ఉన్నంతకాలం ఇట్ ఈజ్ సేఫ్, క్షేమంగా ఆనందంగా ఉందండి. దానిలో నుంచి బయటపడంగానే నాశనం అయిపోయింది, చూడండి, ఆవిరైపోయింది, ఎవాపరేట్, నామరూపాలే లేవండి. అదేవిధంగా జీవుడు పరమాత్మతో కలిసి ఉన్నంత వరకు కూడా క్షేమం, ఏ విధమైన ఢోకా లేదు, ఆ పరమానంద స్వరూపుడుగా ఉంటాడు. వేరైపోయినాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏమండి మీకెట్టా తెలుసు అంటే ప్రత్యక్షం కనిపిస్తున్నది కదా. జీవుడు ఒక శరీరము, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఇవన్నీ కలిగి ఉంటున్నాడు కదా, దుఃఖం అనుభవిస్తున్నాడు కదా. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు దీన్ని తొలగించుకోవడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. దేన్నే? ఈ బంధనాన్ని. చూచారా? ఈ బంధనం ఎప్పుడు ప్రారంభించిందనే